కూడా మానవుని యొక్క ప్రాణ నష్టము గాని, ఆర్థికమైన నష్టం గాని, ఎకనామిక్ సిస్టమ్ దెబ్బతీయడానికి గాని, ఇలాంటి రిలేటివ్‌గా వార్తలు మనం వింటున్నాం. కనుక ఇటువంటి పరిస్థితుల్లో క్రైస్తవులకు అతి ప్రాముఖ్యంగా గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అనంటే, అంత్య దినములందు ఇటువంటి సంఘటనలు చేకూర్చబడతాయి అని వాక్యం సెలవిస్తా ఉంటుంది. గనుక అనేకమైన రకమైన సూచనలు రాబోతాయి మన మధ్యలోనికి. ఇంకా రాబోతాయి. గనుక వీటన్నిటి నిమిత్తం దేవుడు ఎందుకు వీటిని బయలుపరుస్తూ ఉంటున్నాడంటే, మానవుల మీద కోపంతో కాదు గాని, వారు చేసిన పాపము నచ్చక, పాపము ఎప్పుడైతే విస్తరించబడుతూ ఉంటుందో, చరిత్ర పరిశుద్ధ గ్రంథంలో ఉన్న చరిత్ర తిరగరాస్తే వెతికితే ఆ హిస్టరీ అంతట్లో కూడా పాపం ఎప్పుడైతే ఎక్కువైపోయిందో దేవుని ఉగ్రత మనుషుల మీద రగులుకుంటుంది. కనుక మనము ఈ ఎంత భయంకరమైన పరిస్థితులు ఎందుకు వచ్చిందంటే, మరి రెండో మాట లేకుండా చెప్పుకోవచ్చు, ఇది కేవలము మానవుల యొక్క పాపము మూలానే దేవుని ఉగ్రత మనుషుల మీద రగులుకున్నదని. కనుక ఇటువంటి పరిస్థితుల్లో మరి నేను బాగానే ఉన్నానండి, నేను పాపం చేయలేదండి, నేను వాక్యానుసారంగానే జీవిస్తున్నాను అని కొన్ని మాటలు చెప్పి మనం సర్ది చెప్పుకుంటూ ఉంటాం. పాపం చేసినా పాపం చేయకపోయినా నీ మనస్సాక్షి ఏంటో నీకు తెలుసు. తప్పు చేసావని గాని, నువ్వు మంచివాడిగా ఉన్నావని గాని ఇక్కడ నిలదీయడానికి ఎవరు పరిశుద్ధులు కాదు, ఎవరికి అటువంటి అధికారము లేదు. ఎందుకంటే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడు కూడా వాక్యమే అంటుంది, ప్రతి ఒక్కడు పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోయాడు అని. గనుక నీ చేతుల ద్వారా, నీ కంటి ద్వారా, నీ నోటి ద్వారా, నీ శరీరం ద్వారా లేదా నీ మనస్సు ద్వారా పాపము చేసినా చేయకపోయినప్పటికీ కూడా దేవుని ముందు వచ్చేసరికి ప్రతి ఒక్కడు వారిని తగ్గించుకుంటూ, పాపాలను ఒప్పుకుంటూ, క్షమించుకుంటూ, పశ్చాత్తాపడుతూ, ఇది డిఫాల్ట్ గా జరగవలసిన ప్రాసెస్ ప్రతి ఒక్కని క్రైస్తవ జీవితంలో, ప్రతి ఒక్క మనుషుని జీవితంలో జరగవలసిన విధానం. అప్పుడు దేవుని యొక్క ఉగ్రత తొలగి దేవుని దయ మనుషుల మీద, మన మీద ఆయన దయ వస్తుంది. గనుక వాక్యంలోనికి వెళ్ళినప్పుడు బైబిల్లో అనేక విషయాలు చెప్తా ఉంటుంది. దేవుని దయ, ఉగ్రత తొలగించుకొని దేవుని దయ పొందుకోవడం ఎలా. ఇటువంటి పరిస్థితులే ఒక దేశం మీదకి వచ్చింది. ప్రవక్త వెళ్ళి, ఇదిగో మీరు చేసిన పాపము దేవుని దృష్టిలో చాలా గొప్పదిగా కనిపించిందంట. పెద్ద పాపం అని చెప్పలేదండి, గొప్పగా కనిపించిందంటే ఎంత భయంకరమైన పాపం చేశారో వారు. అటువంటి పరిస్థితుల్లో మరి దేవుడు ఆ పాపమును తట్టుకోలేక ఉగ్రత రగులుకొని ఆ దేశం అంతటిని నాశనము చేస్తానని ప్రవక్త ద్వారా ప్రవచనం పంపించాడు. వాక్కు పంపిస్తే ఆ దేశ ప్రజలందరూ కూడా ఏం చేశారు, రాజుతో పాటు గోనె పట్ట కట్టుకొని, బూడిద చల్లుకొని, దిగజారిపోయి ఏ పని చేయకుండా ఒకటే దృష్టితో వాళ్ళందరూ ఒక పని చేశారు. ఏంటంటే ఏడ్చేశారు, విలపించారు, రొమ్ములు బాదుకుంటూ, గుండెలు బాదుకుంటూ, ప్రభువా మమ్మల్ని క్షమించు అని చెప్పి పశ్చాత్తాపడి ప్రాధేయపడితే అప్పుడు దేవుని యొక్క ఉగ్రత తొలగి మమ్మల్ని క్షమించానని దేవుడు మరలా ఆయన వాక్కు పంపించాడు ప్రవక్తల ద్వారా. మరి ప్రస్తుత కాలంలో నాశనము ఎటు చూసినా నాశనము, మరణము ఇవి కనిపిస్తూ ఉంటున్నాయి. కనుక ఈ లాక్డౌన్ మూలంగా మన ఎకనామిక్ సిస్టమ్ దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికంగా అన్ని విధాలుగా డౌన్ఫాల్ అయిపోయింది, పడిపోయింది. అదే విధముగా మనుషుల ప్రాణము ఎన్నో వేల లక్షల మంది చనిపోతూ ఉంటున్నారు ప్రతిరోజు కూడా. ఎంత భయంకరమైన పరిస్థితులు, చరిత్రలో ఇప్పటి వరకు ఎటువంటిది జరగలేదు అని అంటున్నారు. ఎంత భయంకరంగా మరి దేవుని ఉగ్రత రగులుకొన్నదని మనం అర్థం చేసుకోవాలి. పాపము ఎప్పుడైతే ఎక్కువైపోతుందో
అప్పుడే దేవుని యొక్క ఉగ్రత మనుషుల మీదకి వస్తుంది. గనుక మన తప్పులు ఒప్పుకొని విడిచిపెడితే ఖచ్చితంగా దేవుడు మన పాపాలను క్షమించి మనకి ఆయన దయ చూపిస్తాడు. ఆయన కృప, కరుణ చూపిస్తూ ఉంటాడు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చెప్తా ఉంటున్నదండి. ఆ మాట మీ కొరకు చదివించాలని ఆశపడుతున్నాను. అదేంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా దేవుడు మా వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అంచె దినాలకు సంబంధించిన వాక్యం. అటువంటి పరిస్థితుల్లో ఆఖరి సమయాల్లో మనం ఏం చేయాలంటే నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకొని దేవుని శక్తి పట్ల మనం కనిపెట్టుకొని ఉండమని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. గమనించండి, ఒక మాట నేను చెప్తా ఉన్నాను. అంత్య దినాలు అనగా ఏంటి? ఎండ్ టైమ్స్. సృష్టి కోసం నేను మాట్లాడట్లేదండి, వ్యక్తిగతంగా నేను మాట్లాడుతున్నాను, పర్సనల్ గా. ఎందుకంటే వాక్యం ఎప్పుడు కూడా శారీరకముగానే కాదు, మానసికంగానే కాదు, కానీ 3 భాగాలుగా మనతో మాట్లాడుతూ ఉంటది. శారీరకముగాను, మానసికంగాను, ఆత్మీయంగాను కూడా. బాడీ, మైండ్ అండ్ సోల్. కనుక ఈ విషయాల గురించి దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు ఆ అర్థం కూడా మనం తీసుకోవాలి. కనుక ఎండ్ టైమ్స్ గురించి మాట్లాడుతున్నాను. అంత్య దినాలు సమాప్తం అయిపోతున్న విషయాల గురించి. అదేంటి అంటే, ఒకటి మన ప్రాణము అయి ఉండొచ్చు, ఆరోగ్యం పోయి క్షీణించిపోతున్న సమయం అయి ఉండొచ్చు, లేదంటే ఆర్థికంగా మనం పోతూ ఉండొచ్చు. మన ధనము గాని, మనం సంపాదించుకున్న బలము గాని, పలుకుబడి గాని అది పోతూ ఉండొచ్చు. అలాగే మూడవదిగా ఆత్మీయంగా మనము చేసిన పాపముల బట్టి, మనం చేసిన కార్యములు బట్టి మన ఆత్మ మలినమైపోయి అది కడుగుకోలేక ఖచ్చితంగా మనం మరణము తరువాత కూడా నరకానికి వెళ్ళిపోతూ ఉంటాం. కొంతమంది అంటారు, ఏ తప్పు చేశాడో, ఏ పని చేశాడో ఆ పాపము వీడిని వేధిస్తుంది అని. కనుక బ్రతుకున్నప్పుడే కాదండి, మరణించిన తర్వాత కూడా పాపం నిన్ను వెంటాడుతుంది నరకంలో. అది నువ్వు తప్పించుకోవాలి అనుకుంటే, సో ప్రజెంట్, భవిష్యత్తు, ఫ్యూచర్ లో కూడా నిన్ను నువ్వు కాపాడుకోవాలి అనుకుంటే ఈ అంచె దినాల గురించి ఒక అవగాహన కలిగి, ఎండ్ టైమ్స్ గురించి ఒక అవగాహన కలిగి, చేయి జారిపోలేదన్న విషయం మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. దేవునితో మనం ప్రయాణం చేస్తున్నాం కాబట్టి, దేవుడు మనతో ఉన్నంత కాలం కూడా నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. సమయం అయిపోయింది అన్నది ఎప్పుడు మనం మాట్లాడకూడదు. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నప్పుడు ఎంత చేజారిపోయిన విషయమైనా, పరిస్థితి అయినా సరే తిరిగి మరలా మనకు అనుకూలంగాను, మన స్వాధీనంలో ఉంచుకోవడానికి అవకాశం ఉంది. గనుక దానికి సంబంధించి వాక్యం ఏం చెప్తుందంటే, అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్న సంఘానికి రాస్తున్నాడు. ధైర్యము తెచ్చుకో, నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకొని, నీ దృష్టి అయిపోయింది, సమాప్తం అయిపోయింది, ఇంకా ఏమి చేయలేను అన్న నిరాశ మాటలు పక్కన పెట్టి, నువ్వు చేయగలవు అన్న ప్రోత్సహించే దేవుని శక్తి పట్ల నీ యొక్క దృష్టి నిలుపుకోవాలి. మనకున్న బలహీనత ఏంటంటే, శ్రమ వచ్చినప్పుడు శ్రమనే, కష్టాన్నే చూస్తాం, కానీ దానిలో నుండి బయటికి ఎలా రావాలి అని ఆలోచించం. ఎందుకంటే మనకున్న కంగారు అటువంటిది. ఆ సిచ్యువేషన్స్ బట్టి మన బుర్ర సరిగ్గా పనిచేయదు. వీఆర్ అనేబుల్ టు థింక్ ఇన్ దోస్ టైమ్స్. కనుక అటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యము ఒకటి గుర్తు చేస్తుంది. నువ్వు ఎంత బలహీనుడు అయినప్పటికీ కూడా దేవుని బలము పక్కనే ఉంది. అది గుర్తు పెట్టుకొని నువ్వు నడుచుకో. మరొక వాక్యం గమనించండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో దేవుని యొక్క శక్తి గురించి మరలా మనకి జ్ఞాపకం చేస్తా ఉంటుంది. అదేంటంటే, ఆయన ద్వారా నేను సమస్తము చేయగలను. ఇన్ క్రైస్ట్ ఐ కుడ్ డూ ఆల్ థింగ్స్. గనుక నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. మన బలపరచువాడు దేవుడు. అన్ని చేయగలము అన్న విషయం కూడా మీకు మరొకసారి
చెప్తున్నాను. ఎందుకు అంటే జ్వరం వరకు, కడుపు నొప్పి, కాళ్ళు నొప్పి ఇలాంటి చిన్న చిన్న బాధలు, నొప్పులు, ఆరోగ్య సమస్యలు అయితే దేవుడి దగ్గరికి రావచ్చు. కుదరని రోగాలు, ఎయిడ్స్ వ్యాధి గురించి ఇదే రకంగా భయపడ్డారు. దానికి వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ఓకే. ఇది కూడా కంట్రోల్ అవ్వచ్చేమో అని అనుకున్నారు. కానీ ఈ మందులు వాడకుండగా ఎయిడ్స్ దాంతో బాధపడుతున్న వారందరూ కూడా చాలా మంది, అందరూ అని నేను అనగాని చాలా మంది ఎవరైతే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేశారో వారందరూ స్వస్థత పడ్డారు. ఒక మందు వాడలేదండి. మెడిసిన్ వాడలేదు. డాక్టర్స్ అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇలాంటి సాక్ష్యాలు మీరందరూ కూడా వినే ఉంటారేమో. మెడిసిన్ వాడకుండగా జబ్బుని ఎలా నయం చేయొచ్చు. విత్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. దేవునితో సమస్తము సాధ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా ఈ యొక్క శరీరానికి పట్టిన వ్యాధి, రోగము కోసం మాత్రమే కాదు, మానసికంగా, ఆత్మీయంగా నలిగిపోతున్న వారి జీవితాల్లో కూడా దేవుడు బలాన్ని నింపగలడు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. ఇది వదిలేసి మన బలహీనత వైపే, మన తప్పుల వైపే అయిపోయింది, నేను తప్పు చేస్తాను, నేను పాపం చేస్తాను, ఇక నా మైలు జీవితాన్ని ఎవడు బాగు చేయలేడు అని అనుకుంటారు. నిరాశలో, నిస్పృహలో దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది ఒకటే, నీ జీవితం అక్కడితో అయిపోలేదు, నీ దారి అక్కడితో ముగిసిపోలేదు, నీ భవిష్యత్తు దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. 91వ కీర్తనలో మనందరికీ బాగా తెలిసిన విషయం ఏంటి అంటే, మధ్యలో దేవుడంట ఆయన దూతలకి ఆజ్ఞాపిస్తాడు. ఏమని? మన పాదములకు రాయి తగలకుండా వారి చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. ఎందుకు ఈ ప్రాసెస్ అంటే, మన అడుగులు, మన నడక, మన జర్నీ ఆగిపోలేదు, ఇంకా మనం కొనసాగిస్తాము అని దేవుని యొక్క దృష్టితో చూసి మనతో మాట్లాడుతున్నాడు. మన మానవ దృష్టి ఏంటి అంటే, ఈ గోడ యువతల వరకే. చాలా సార్లు చెప్పాను ఈ మాట. మనం చూడలేం గనుక మనం కళ్ళు మూసుకొని దేవుని దృష్టి ద్వారా మనం చూడటం ప్రారంభించాలి. గనుక ఈ యొక్క అంచె దినాల్లో, ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో మనకు కావాల్సింది ఏంటంటే, అటు ఇటు పరిగెట్టకుండగా, వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూడకుండగా, నిబ్బరమైన విశ్వాసము కలిగిన వారముగా ఉండాలి. మనకు ఉన్న విశ్వాసం కూడా ఏంటంటే నిలకడగా ఉండదు. కొన్నిసార్లు గాలి వస్తే, వాన వస్తే పడిపోయే విశ్వాసాలు, అల్పమైన విశ్వాసాలు మనవి. కనుక ఈ సమయంలో మనకి కావాల్సింది ఏంటంటే, బలమైన, స్థిరమైన విశ్వాసం మనకి కావాలి. ఆ బలము, మనము విశ్వాసములో ఎంత బలముగా నిలబడుతున్నామో, మనము ఎదుర్కొంటున్న శ్రమలలో కూడా అంత ధైర్యముగానే నిలబడి దానిపైన జయము సాధించుకోవచ్చు. ఆఖరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తానండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనంలో, ఇవన్నీ బాగా తెలిసిన ఒక వాక్యాలే. కానీ యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనంలో ఏమంటున్నారంటే, ప్రవక్త అయిన యెషయా, నువ్వు దేవుని కొరకు కనిపెట్టుకుని ఉంటున్నావు కదా, అంచె దినాలు ఉన్నాయి, శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, శోధనలు వచ్చాయి, చాలా బాధపడుతున్నావు, ఏం చేయాలో తెలియని పరిస్థితి. అప్పుడు ఏదో ఈ మాట విన్నావు, దేవుని కొరకు ఎదురు చూడు, దేవుని కొరకు కనిపెట్టుకొని. ఈ వాక్యం ఏమంటుందంటే, ఎవరైతే దేవుని కొరకు కనిపెట్టుకొని ఉంటారో వారు నూతన బలము పొందుదురు. వారు నూతన బలము పొందుదురు. ఆ న్యూ స్ట్రెంగ్త్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుకుందురు. ఇప్పటి వరకు ప్రయత్నించి అలసిపోయి వదిలేస్తున్నాం. కానీ దేవుడైతే అలాగ అంటట్లేదు. ఈ ఇంగ్లీష్ లో కొటేషన్ ఉంటుంది ఏంటంటే, ట్రై అండ్ ట్రై అంటిల్ యు సక్సెస్. ఎంతకని ట్రై చేస్తాం? సక్సెస్ కరెక్టేనండి, వస్తుంది. కానీ ఎన్నిసార్లు ట్రై చేయాలి? కనుక దేవునితో మనం ప్రయాణం కొనసాగిస్తే, when we wait upon the Lord, దేవుని వైపు మనం చూస్తే మన ప్రయాణంలో నూతన శక్తి వస్తుంది, నూతన ఆలోచనలు వస్తాయి, న్యూ ఐడియాస్ మనకు వస్తాయి. ఓకే, క్రొత్తగా మనం ప్రయత్నిద్దాం. ఎవ్వరు చేయలేంది నేను చేసి చూపిస్తాము. ఈ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎందుకు అంటే, ఎవ్వరు చేయలేనిది వారు కొంతమంది మాత్రమే చేస్తూ ఉంటున్నారు. అది తెలివికి సంబంధించో, లేకపోతే ధైర్యానికి సంబంధించో, వారి
శారీరకమైన బలానికి సంబంధించిందో ఏదో ఒక రంగం. కనుక మనము కూడా దేవుని వైపు దృష్టి నిలుపుకుంటే ఆ స్టెడ్ ఫాస్ట్ ఫెయిత్ మనకు ఉండాలి. కదల్చబడని విశ్వాసము, నిబ్బరమైన విశ్వాసము మనము కలిగి ఉంటే ఈ కరోనాలు మనం ఏమి చేయలేవు మనల్ని. ఈ తెగుళ్ళు, ఈ మిడతలు ఏమీ చేయలేవు మనల్ని. ఎందుకంటే ఇంతకు ముందు గతంలో కూడా మోషే కాలంలో భయంకరమైన ఈ విపత్తులు ఈ ఐగుప్తు దేశం వారందరూ చూశారు. కానీ దేవుణ్ణి నమ్ముకున్న వారు ఒక్కరు కూడా దాని మీద బాధపడలేదు దాని ద్వారా. ఎందుకంటే దేవుని కాపుదల వారికి ప్రత్యేకంగా ఉంది. నాకు చెప్పాను కదా 91వ కీర్తనలో దేవుడు తన దూతలకి ప్రత్యేకంగా ఆజ్ఞాపించి నిన్ను వారి చేతుల మీద ఎత్తు పట్టుకుందు, నీ కాళ్ళకు రాయి తగలకుండా ఒక స్పెషల్ ప్రొటెక్షన్ దేవుడు నీకు నాకు ఏర్పాటు చేస్తున్నాడు. ఎప్పుడు ఆ నిబ్బరమైన విశ్వాసము కలిగి ఈ శోధనలో కష్టాలు శ్రమలు వచ్చాయని చెప్పి వెళ్ళిపోకుండా, జారి పడిపోకుండా, దేవునికి బ్యాక్ చూపించకుండా ఉంటే, స్థిరముగా ఉంటే అప్పుడు ఈ స్పెషల్ ప్రొటెక్షన్ దేవుడు నీకు నాకు ఇస్తాడు. కనుక మనము విశ్వాసాన్ని బలపరుచుకుందాము, దేవుని వైపు చూద్దాము. దేవుడు కార్యాలు చేస్తాడండి ఖచ్చితంగా. ప్రారంభము నుండి ఇప్పుడు వరకు. మరొక విషయం ఏంటంటే, ఆఖరిగా ఇది విషయం చెప్పి ముగిస్తాను. క్రైస్తవ్యంలో గాని, అంటే ఈ హోలీ బుక్ బైబిల్ విషయంలో గాని, హిందూయిజంలో గాని, ఇస్లామిజంలో గాని ప్రతి గ్రంథము ఏం చెప్తుందంటే అంత్య దినాలు కొరకు మాట్లాడుతూ ఉంటుంది. ఈ అంత్య దినాల్లో ఒక సూర్యునిలో నుండి ఒక శక్తి గాని, లేదంటే ఒక మెస్సయ్య, ఒక రక్షకుడు గాని మనం నమ్మినట్లు బైబిల్లో ఏంటంటే రెండో రాకడ, యేసుక్రీస్తు మరలా వస్తాడు, మనల్ని కొనిపోతాడు. కనుక ఇవి ప్రతి గ్రంథాలు కూడా చెప్తూ ఉంటున్నాయి. పూర్వీకులు దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానంతో రాసి ఉంచారు. ఫర్ ఎనీ కాస్ట్ ఈ శ్రమలో ఖచ్చితంగా వస్తాయి. కానీ ఈ శ్రమలో నిలబడేది ఎవరు? జయము పొందుకునేది ఎవరు? ఇవన్నీ దాటుకొని ఈ యొక్క ఏంటంటారు, ఈ నది లాంటిది దాటి అవతల ఒడ్డుకి ఎవరు చేరగలరు అన్నదే ప్రశ్నగా మిగిలిపోతుంది. ఎవరైతే దృష్టి మళ్లించకుండా వాడి ఫోకస్ అవతల ఒడ్డి మీద ఉంటుందో, వాడి బలము కాపాడుకుంటూ ఈదుకుంటూ వెళ్తే ఖచ్చితంగా వాడే నెగ్గుతాడు. కనుక మన బలం ఎవరు? మనుషులు మన బలయం చాలా తక్కువ. వెంటనే విసిగిపోతాము, అలసిపోతాము, సమస్యలు పడిపోతాము. మన వల్ల అయితే అవ్వదు. సో వి నీడ్ సమ్ ఎక్స్ట్రా సూపర్ న్యాచురల్ ఫోర్స్. ఖచ్చితంగా మనకి ఒక అద్భుతమైన అతీతమైన శక్తి మనకి కావాలి. అది దేవుడే మనకి ఇవ్వగలిగి ఉండాలి. కనుక అది పొందుకోవడానికి మనకి కావలసిన నిబ్బరమైన విశ్వాసం, నిబ్బరము కలిగిన మనస్సు, కనుక కదల్చబడని విశ్వాసం మనకుంటే ఖచ్చితంగా దేవుని శక్తి మనం పొందుకొని మనం ముందుకు వెళ్ళొచ్చు, మన గమ్యస్థానం మనం చేరొచ్చు. కనుక ఈ తాత్కాలికమైన శోధనలతో మనము నిరాశ పడకండి, సమస్యలకండి, మన ఆశలు కోల్పోవద్దు. కనుక దేవుని వాక్యం మనకి మాట్లాడుతూ ఉంది. వాక్యం విందాము, దేవుని మాటల పట్ల విశ్వాసము నమ్మకం పెట్టుకుందాం. ఖచ్చితంగా దేవుడు మన చేపట్టుకొని ముందుకు నడిపిస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ఈ వాక్యం దేవుడు దీవించినట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నేను అద్భుతమైన నీ యొక్క హృదయమును బట్టి, నీ మనసును బట్టి నేను వందనాలు తెలియజేసుకుంటున్నాం. నేను ఈ యొక్క నీ శక్తివంతమైన మాటలు దేవా, ఆదరణ కలిగించే మాటలు, ప్రోత్సాహపరిచే నీ మాటలు దేవా, నేనున్నాను అంటూ మాట్లాడుతున్న నీ మాటను బట్టి వందనాలు నైనా. నువ్వు తప్ప మాకు వేరొక దేవుడు లేడు, నువ్వు తప్ప మాకు వేరొక ఆధారము లేదనైనా. నువ్వు ఒక్కడివే మాకు సహాయం చేయగలవు. ప్రతి ప్రభుత్వము, ప్రతి మానవుడు, ప్రతి అధికారి చేతులెత్తే సార్ ఎవరు ఏం చేయలేరు నైనా.
కానీ నీ వాక్యం మాత్రం ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీకు తోడే ఉంటానని నువ్వు వాక్యం సెలవిచ్చావు. అదే విధంగా ప్రతి పరిస్థితుల్లో మాతో ఉంటున్నందుకు వందనాలు. మా ఆయుష్ని ఇంకను పొడిగించినందుకు వందనాలు. దేవా, ఇదిగోండి ఇంకా వస్తున్న ఈ సృష్టి విపత్తుల నుండి మమ్మల్ని తప్పించి, దేవా మా ప్రాణాలు రక్షించి, దేవా మమ్మల్ని సురక్షితమైన స్థలములలో ఉంచమని కోరుకుంటున్నాం. మీ యొక్క సమాధానము మాలో, మా కుటుంబాలలో, మా సమాజంలో ఉంచండి. ఇదిగోండి పాపము నుండి తొలగి నీ వైపు చూడడానికి, దేవా నీతో కలిసి జీవించడానికి సహాయం చేయండి. వందనాలు. మీరు మాకు ఇచ్చిన విలువైన మాటలను బట్టి, వాక్యమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను. నాతో పాటు ఏకీపించిన ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి. నిబ్బరమైన మనసు కలిగి స్థిరమైన విశ్వాసము, కదల్చబడిన విశ్వాసం మా అందరిలో మీరు నాటండి నైనా. దేవా నీతో కలిసి మేము గొప్ప కార్యాలు చేయాలి, చూడాలి, వినాలి నైనా. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి పెట్టుకొంచున్నాము తండ్రి. ఆమేన్.